స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మంతెన కిరణ్ సార్, పోయి సార్ 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది సార్. ఇక్కడ ఏజెంట్ మోసం చేసిండ్రు. ఇక్కడ కంపెనీలో జీతం ఎక్కువ అని సార్ మోసం చేసిండ్రు మమ్మల్ని. సార్ జీతం ఎక్కువ అని సార్ బయటకు వస్తుంది సార్, గిట్లా ఛాయ్ తాగడానికి బయటకు వస్తుంది సార్, గిట్లా మీకు జీతము ఎక్కువ ఇస్తాం గిట్లా సంగతి అని తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి సార్ పాస్పోర్ట్ల మీద, ఐడి కార్డుల మీద పైసలు తీసుకున్నారు సార్. లోన్ తీసుకున్నారు సార్. తీసుకొని 13 మందినేమో జైలు ఉంచిండ్రు సార్. వీళ్ళిద్దరినేమో బయటకు వదిలేస్తే సార్, వీళ్ళకు నెల రోజుల నుండి సార్ తిండి లేదు, ఏం లేదు సార్. ఎడార్ల పొంటి పైపుల పొంటి పడుకుంటా, తిండి లేదు, ఏం లేదు సార్. ఇప్పటికి నెల రోజులు అవుతుంది సార్. నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు సార్ మీరే చెయ్యాలి సార్. బయట దేశం వెళ్ళిండు, 5 నెలలే అప్పు చేసుకొని పోయిండు సారు. పోతే కంపెనీలో జీతం లేదని కొడుకును ఆడ ఏజెంట్ మోసం చేసిండు. ముఖ్యమంత్రి గారు మీరందరు కలిసి నా కొడుకు ఇంటికి సేవంగా వచ్చేటట్టు చేయండి. అప్పుల పాలైండు, ఏం లేదు. 2 పిల్లలు పట్టుకొని వాళ్ళు ఉపాసం ఉప్పిడు ఉంటారు సారు. అందరం ఉపాసం ఉప్పిడి చచ్చిపోతున్నాం సార్. నా కొడుకు కిట్టాయ సారు సంపాదించుకుంటాను పోయిండు. ఏం సంపాదించు పెట్టి ఇప్పుడు అప్పు ఏదన్నా నమ్మి కడదామన్నా ఏం లేదు సారు. ఒకటే రూమ్, చెరొక్క రూమ్ సారు. ఆ రూములు ఇద్దరు ఉంటారు కొడుకులు. ఏమి లేదు సారు. దయచేసి నేను కిరణ్ వాళ్ళ అమ్మను సారు. అక్కడనే ఉన్నాడు నా కొడుకు. అడవిలో తిరుగుతాండ్రు. ఎవరి దగ్గర తీస్తలేరు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు అయ్యి ఏం లేవు సారు. ఏం లేక తిండి తిప్పలు లేక ఏడుతాను సారు. ఇంటికి చేరదీయను సారు. మీరు అందరు దయచేసి. మా కొడుకు ఇట్లా 5 నెలలు అయిపోయి పోయిన కాడికి మొన్న 15-20 రోజులే ఎక్కడో కలివెళ్ళి ఉన్నారు. ఏడుతాండు, జంగాలు ఉన్నామని ఏడుతాడు. వచ్చేటట్టు చూడండి సార్ అని బతిలాడుతాను. 5 నెలలు అయిపోయి కలివెళ్ళి 20 రోజులే సార్. 20 రోజులు అయిపోయి కలివెళ్ళి అయిందట. పోలీసు వాళ్ళు ఎవరో పట్టుకొని ఇడిచిపెట్టిండట సార్. ఇడిచిపెడితే జంగాల్లో ఉండి ఏడుతున్నారు. కొద్దిగా దయదలిసి వచ్చేటట్టు చూడు. నిజామాబాద్ మమ్మల్ని తీసుకుపోయి పాకిస్తాన్ వాళ్ళకి అప్పచెప్పింది సార్. పాకిస్తాన్ వాళ్ళకి అప్పచెప్పి ఆడు మమ్మల్ని రూమ్ వేసి తాళం వేసింది సార్. 15 మంది దాకా రూమ్ వేసింది సార్. రూమ్ వేసి మా ఐడీల మీద సిమ్ములు తీసుకొని వాళ్ళు ఎంత తెలియదు సార్. వీళ్ళు ముగ్గురు సార్. పాకిస్తాన్ వాళ్ళు 2, మన ఈ నిజామాబాద్ ఒకరు. ఈ నిజామాబాద్ తీసుకుంటారు. డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇండియా తోలిస్తా, మీ జీతం లేదంటారు కదా, ఇండియా తోలిస్తా, ఎందుకు బాధపడతాడు అన్న వల్ల మేము అందరం అన్నాం సార్. మొదల తర్వాత ఒకరు మన నిజామాబాద్ జైతాలలో ఈ ఆంధ్ర వాళ్ళు 2 ఇక మేము ఇంతమంది నమ్మి పోతే సార్ మమ్మల్ని ఘోరంగా ఇబ్బంది అంటే ఘోరంగా తెచ్చిస్తాం. ప్రాణ భయంతో బయటపడ్డాం సార్. ఇప్పుడు వాళ్ళు మీతో జైల్లో ఉన్నారు. మా 2 నిలిచిపెట్టింది సార్. మొన్న కూడా పాకిస్తాన్ వాళ్ళు మా కోసం తిరుగుతారు కూడా సార్. ఇంకా అప్పుడు ఏజెంట్కి ఎన్ని పైసలు ఇచ్చిరన్న? ఇక్కడ 75,000 కట్టించుకున్నారు సార్. కంపెనీ వీసా అని అన్నారా? ఆ కంపెనీ వీసా అన్నారు సార్. ఏ దేశం? దుబాయ్ సార్. ఏ పని పంపించాం. ఇప్పుడు ఏ కంపెనీ అన్నాడు? గ్రీన్స్కేప్ అన్నారు సార్. గ్రీన్స్కేప్ అన్నాడు కానీ అదే గ్రీన్స్కేప్ సార్. దాంట్లో జీతం తక్కువ అన్నది. జీతం తక్కువ ఉన్నది సార్. అక్కడనేమో మీకు 1300-1500 దాకా ఓవర్ టైం తోటి వస్తాయి అన్నారు సార్. ఇక్కడికి దీనికి వచ్చినాక ముంబైకి వచ్చిన సార్. ముంబైకి వచ్చినాక 1050 అన్నారు. ఆడో ఆఫీస్కి అది 1050 అన్నారు సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 900 సార్. ఆ 900 ఎంఎస్ కార్డు దానికి 100, దీనికి 100, దానికి 100 అని సార్. జీతం రేపటి 800-700 వస్తుంది సార్. సార్ గారు మీరు దండం పెడతాం, మీ కాళ్ళు వస్తా సార్. మేము అక్కడికి ఇండియాకి వచ్చేటట్టు మమ్మల్ని సెలవు తీసుకొని సార్ మీరు దండం పెడతాం. మాకు ఇక్కడ ప్రాణ భయం ఉన్నది. మా ఐడి కార్డు పొందుకున్నారు, మాకు పాస్పోర్ట్ లేదు సార్. మేము ఇక్కడ ఉందామంటే మాకు ఏం తిండికి లేదు సార్. ఎవరు ఆదరించడం లేదు సార్. ఎవరు సార్ దండం పెడతా మీరే ఆదరించాలి, మీరే కనుకరించాలి సార్. నేను తెలుసో తెలియదు సార్. మరి తెలుసో తెలియక తప్పు చేసిన ఉప్పు చేసిన సార్. మీ బిడ్డన మీ తెలంగాణ బిడ్డనే సార్. మీ దండం పెడతాను సార్, కాపాడండి సార్. అడ్డు లక్ష్మణ్ సార్, దండం పెడతా మీరు కూడా కాపాడాలి సార్.
మీ ద్వారా సార్ మీతో మాకు బలం సార్. మీరు ఏది తలుచుకుంటారు అయితే సార్ దండం పెడతాం సార్. మాకు మాట్లాడటానికి ఊరికెళ్ళలేదు సార్. మాకు దిమాగ్ ఖరాబ్ అయిన మాకు దూరమైంది సార్. మమ్మల్ని దూరానికి వెళ్ళి సార్ మీరు దండం పెడతారు సార్. కాపాడండి సార్ మమ్మల్ని. ఇండియాకి వచ్చేటట్టు చూడండి సార్. మీ దండం పెడతాం సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.